కండోలి అమ్మవారికి సిగరెట్ ని నైవేద్యంగా సమర్పిస్తారు. ఎందుకంటే దేవుడికి పూలు, పండ్లు, పాలు మాత్రమే నైవేద్యం అనుకున్నారు. ఇంకా చాలా ఉన్నాయి. మధ్యప్రదేశ్ లో ఉన్న ఉజ్జయిని కాలభైరవ ఆలయంలో అయితే భక్తులు లిక్కర్ ని నైవేద్యంగా పెడతారు. పూజ చేసే సమయంలో స్వామివారి విగ్రహం నోటి ముందు ఒక వెండి పళ్ళెంలో మద్యం పోసి పెడతారు. ఆశ్చర్యం ఏమిటంటే కొంచెం లిక్కర్ కూడా తగ్గిద్ది. హిమాచల్ ప్రదేశ్ లో ఉన్న లుట్రు మహాదేవ్ ఆలయంలో అయితే కొందరు భక్తులు బీడీలను, సిగరెట్లను, గంజాయిని కూడా సమర్పిస్తారు నైవేద్యంగా. ఇంకా కర్ణిమాత ఆలయంలో అయితే ఎలుకలను పవిత్రంగా భావిస్తారు. ఇక్కడ భక్తులు కర్ణిమాత కోసం తీసుకొచ్చే పాలు, తీపి వంటకాలను ఎలుకలకి సమర్పిస్తారు. తెల్ల ఎలుకలు ఆ పాలను తాగితే వాళ్ళు అనుకున్నది నెరవేరుతుందని చెప్పి అక్కడ గట్టి నమ్మకం. ఇంకా జోన్స్పూర్ లోని బ్రహ్మబాబా ఆలయంలో అయితే గడియారాలను సమర్పిస్తారు. ఒక అతను డ్రైవర్ కావాలని చెప్పి కోరుకున్నాడంట, అయినందుకు గడియారాన్ని సమర్పించాడు. ఇంకా అలా స్టార్ట్ అయింది అక్కడ. కేరళలో అయితే బాలమురుగన్ ఆలయంలో అయితే మంచు చాక్లెట్ ని ప్రసాదంగా పెడతారు. హెల్త్ బాగలేదని చెప్పి ఒక ముస్లిం పిల్లోడు మంచు చాక్లెట్ ని సమర్పించాడు. తన హెల్త్ బాగుంది. ఇంకా అప్పటి నుంచి స్టార్ట్ అయింది అది. ఇంకా జలంధర్లోని ఒక గురుద్వారాలో వీసా రావాలని చెప్పి కోరి నెరవేరితే వాళ్ళు ఎయిర్ప్లేన్ బొమ్మను సమర్పిస్తారు. ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి. పార్ట్ 2 కావాలంటే కామెంట్ చేయండి.